కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా మరో 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. లక్నో మెట్రో ఫేజ్ 1B నిర్మాణానికి అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దేశంలో పెరుగుతున్న ప్రపంచ స్థాయి చిప్ డిజైన్ సామర్థ్యాలను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి పెంపు, పట్టణ రవాణా బలోపేతంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద మరో 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 4గింట్లో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ 4 ప్రతిపాదనలు దాదాపు 4,600 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. టెలికాం, ఆటోమేటివ్, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అదనంగా 4 సెమీ కండక్టర్ల ప్రాజెక్టును ఆమోదించడం జరిగిందన్నారు. ఒడిశాలో సిసిఎం 3D గ్లాస్ ఏర్పాటు చేయబడతాయన్నారు. సిడిఐఎల్ పంజాబ్లో, ఏఎస్ఐపి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడుతుందన్నారు. సిసిఎం కాంటినెంటల్ డివైస్, 3D గ్లాస్ సొల్యూషన్స్ इंक అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ అత్యంత కీలకమన్నారు. आप सब जानते हैं कि सेमीकंडक्टर एक फाउंडेशनल इंडस्ट्री है, एक स्ट्रैटेजिक इंडस्ट्री है, एक ऐसी इंडस्ट्री है जिसके बिना कोई देश अपने मैन्युफैक्चरिंग सेक्टर को या अपने आप को एक विकसित देश की गिनती में नहीं कर सकता. ऐसी बड़ी इंडस्ट्री है. आज 4 सेमीकंडक्टर प्रोजेक्ट्स अप्रूव हुए हैं, 2 उड़ीसा में, 1 पंजाब में और 1 आंध्रा में. आप जानते हैं कि 2022 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ, माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है, जिस के तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रैटेजी के तहत काम चालू किया और कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा. టెలికాం, ఆటోమేటివ్, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో సెమీ కండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మరో 4 సెమీ కండక్టర్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సెమీ కండక్టర్ల తయారీ రంగంతో దేశం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. అలాగే పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో ఫేజ్ 1B నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీన్ని 5,801 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. बंसिरी इनको फीड करके बाद में एक ब्रह्मपुत्र नदी बड़ी एक बन के निकलती है और पहाड़ों से निकलने वाली बहुत सारी, तो इससे कई अपॉर्चुनिटीज क्रिएट होती है. ये उसका डिस्ट्रिक्ट वाला मैप है जिसमें आप अलग अलग डिस्ट्रिक्ट से आते हुए इन ट्रिब्यूटरीज को देख सकते हैं. इन ट्रिब्यूटरीज में बहुत बड़ा बेनिफिट ये है कि हिली एरिया होने के कारण, पहाड़ी एरिया होने के कारण रन ऑफ द रिवर पावर प्रोजेक्ट्स बनाए जा सकते हैं. तो रन ऑफ द रिवर में ये फायदा होता है कि एक ही नदी पर मल्टीपल प्रोजेक्ट्स बनाए जा सकते हैं. एक ऊपर बनाया, फिर बीच में बनाया, फिर तीसरा बनाया, फिर चौथा बनाया. एक ही नदी से मल्टीपल टाइम्स इलेक्ट्रिसिटी जनरेट की जा सकती है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज.